హాయ్ అండి. నేను మీ గౌతమి. ఉప్మానే కదా ఏముంది నార్మల్‌గా చేయడమే కదా అని అనుకుంటాం. కానీ దానికి ఒక ఎక్స్ట్రా ఐటెమ్ యాడ్ చేయడం వల్ల దాని టేస్టే మారిపోతుంది. ఈరోజు నేనే ఏ ఎక్స్ట్రా ఐటెమ్ యాడ్ చేసి చేస్తున్నానో 2 చూపించేస్తాను. ముందు బాండీ అయితే మంచిగా వేడైనాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను. ఆవాలు వేసుకోండి. తర్వాత వచ్చి ఒక స్పూన్ పల్లీలు. పల్లీలు కూడా మంచిగా వేగినాక ఒక స్పూన్ వచ్చి మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, తర్వాత వచ్చి పచ్చెనగపప్పు అది నాకు స్కిప్ అయింది. అది కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి. తాలింపులు అనేది మీ ఇష్టం. మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఈ మంచిగా ఎర్రగా వేగినాక ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, కరివేపాకు వేసి వెజిటేబుల్స్ మంచిగా మగ్గే వరకు వేయించుకోండి. పర్టికులర్గా ఈ వెజిటేబుల్స్ విషయంలో ఏంటంటే మీ ఇష్టం అండి. అంటే క్యాప్సికమ్ కానీ లేదా బఠానీ లేదా బీన్స్ ఇట్లా మీకు టమాటో అలా మీకు నచ్చినవి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నాను రవ్వ వచ్చి. సో ఇదే గ్లాస్తో 2.5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. సో 2.5 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఐటమ్ని ఇప్పుడు యాడ్ చేయాలి. అదేంటంటే కొబ్బరి అండి. అవునండి, కొబ్బరే. కొబ్బరి యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఆ ఎడ్జెస్ వచ్చి ఎలక్కొట్టుడో చిలక్కొట్టుడో కాదు, మా ప్రసత్య తిన్నది. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి జస్ట్ ఒక్క తిప్పు అంటే ఒక్క తిప్పు మిక్సీ కొట్టుకోండి. ఎక్కువ వద్దు, మళ్ళీ పేస్ట్లా అయిపోతుంది. జస్ట్ ఇలా కొబ్బరి కూరలో ఉంటే సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. కొబ్బరి వల్ల చాలా టేస్ట్ వస్తుంది. వాటర్ కూడా సిమ్లోనే మరగనివ్వండి. హైలో పెట్టేద్దాం, వాటర్ మరిగిన వెంటనే రవ్వ వేసేస్తే ఉప్మా వెంటనే అయిపోద్ది కదా, అలా అనుకోవద్దు. సిమ్లో మంచిగా ఇలా మరుగుతున్నప్పుడు రవ్వ అయితే వేసుకొని మళ్ళీ సిమ్లోనే పెట్టి బాగా కలుపుకోండి. ఎందుకంటే ఉప్మా అనేది సిమ్లో పెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది గోధుమ రవ్వ ఉప్మాకి. చూసారు కదా, ఇలా మూత పెట్టేసుకొని బాగా కలుపుతుంటే కనుక ఇలా దగ్గరగా అయిపోద్ది. నేను స్టీల్ దాంట్లో చేశాను కనుక పెద్దగా మాడలేదు. ఐరన్ కడాయిలో అయితే అసలు ఉప్మా మాడితే ఎంత టేస్ట్గా ఉంటుందో. చిన్నప్పుడు ఆ మొత్తం ఉప్మా కంటే ఆ మాడు గురించే వెయిట్ చేసేవాళ్ళం. మీలో ఎంతమందికి గుర్తుంది? ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.